లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. 1 కొరింథీయులకు 15:3-4 చెప్పినట్టుగా శిలువపై వేలాడుతున్న ఆ దృశ్యం మన పాపాల ధరను చూపిస్తుంది. నిర్దోషుడైన ఆయన దోషులైన మన కొరకు శిక్షను భరించాడు. మేకులు ఆయన చేతులకు గుచ్చినప్పుడు అది మన విమోచనకి మార్గమైంది. యేసుక్రీస్తు కార్చిన రక్తం ప్రతి చుక్క క్షమపానకు సాక్ష్యమైంది. సమాధి రాయి మూసివేయబడినప్పుడు ఆశ ముగిసిందని అనుకున్నారు. చీకటి గెలిచిందని ప్రపంచం భావించింది. కాని దేవుని యొక్క చిత్తం అక్కడితో ఆగలేదు. మూడవ దినమున సమాధి శూన్యమైంది. మరణం ఆయనను ఆపలేకపోయింది. సమాధి ఆయనను పట్టుకోలేకపోయింది. మహిమతో, శక్తితో, విజయంతో ఆయన లేచెను. ఇది ఓటమి కథ కాదు, ఇది రక్షణ విజయం. ఇది బాధ ముగింపు కాదు, ఇది నిత్యజీవానికి ఆరంభం. శిలువ ప్రేమను చూపించింది. ఖాళీ సమాధి ఆశను ప్రకటించింది. మన కొరకు చనిపోయినవాడు, మన కొరకు లేచినవాడు, ఇప్పటికీ జీవిస్తున్నవాడు యేసుక్రీస్తు.